నష్టమే తప్ప ఆశీర్వాదము లేదు కదా నా తండ్రి. నా తండ్రి నన్ను క్షమించు. మందిరానికి వస్తున్నాను కానీ నీకు దూరంగా ఉన్నానయ్యా. పాటలు పాడుతున్నాను కానీ నీకు దూరంగా ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా నా తండ్రి, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నాయన నీకు సమీపంగా జీవించడానికి నేను తీర్మానం చేస్తున్నానయ్యా. ఇక దూరంగా తిరగడం మానివేస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రభువా. నీకు సమీపంగా ఉంటానయ్యా, నీకు సమీపంగా తిరుగుతానయ్యా, నేను సమీపంగా బ్రతుకుతాను ప్రభువా. సహాయం చేయండి. నా బ్రతుకును మార్చండి, నా చరిత్రను మార్చండి, నా పరిస్థితులను మార్చండి. నీ సహాయం నాకు దయచేయండి ప్రభు. నాకెవరు లేదు ప్రభు. నీ సహాయం నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ నీడ కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీ కృప నాకు కావాలి. ఒక తీర్మానం చేయగలిగితే దేవుడి రాత్రి నీ జీవితంలో ఒక బలమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని హస్తం ఈ రాత్రి నీ మీద చాపబడిన రాత్రి. నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు నీ దుఃఖములో సంతోషంగా మార్చగలడు, నీ మారాను మధురంగా మార్చగలడు, నీ చీకటిని వెలుగుగా మార్చగలడు. నువ్వు దేవునికి సమీపంగా రాగలిగితే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నా దేవుడు ఇప్పుడే చేయగలడు. ప్రభువా ప్రభువా కనికరించు, కనికరించు. నీ హస్తం నా మీద చాపు, నీ హస్తం నా మీద చాపు. నన్ను బలపరచు. ఒక నూతనమైన అధ్యాయం నా జీవితంలో ఇప్పుడే ప్రారంభించబడును గాక. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఒక నూతనమైన అధ్యాయాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు, కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడే దేవుని హస్తం మిమ్మల్ని తాకనివ్వండి, ముట్టనివ్వండి, బలపరచనివ్వండి, స్వస్థపరచనివ్వండి.